పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలిచినప్పటి నుంచి కూడా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి ఎదురు లేదు అనుకోవాలి. రీసెంట్గా అంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారు, పోటీ చెయ్యాలి అనుకునే స్థాయి నుంచి పోటీ చేసి గెలిచేంత వరకు వచ్చింది. గతంలో 1 ఇయర్ బ్యాక్ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తాను చేయను అని ప్రకటించక ముందే మన ఛానల్ అక్కడికి వెళ్ళి పబ్లిక్ బైట్స్ తీసుకుంటే, పబ్లిక్ ఒపీనియన్ తీసుకుంటే 100కి 100% పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు, గెలిపించే బాధ్యత మాది అని చెప్పి చాలా మంది మొహమాటం లేకుండా భయపడకుండా అధికార పార్టీకి లేదంటే అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులకి చాలా ఖరాఖండిగా మనకి చెప్పినటువంటి మాటలు మనం విన్నాం. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత పిఠాపురం మొత్తం కూడా ఒకటే పేరు, ఒకటే పార్టీ. అక్కడ ప్రతిపక్షమే లేదు అని చెప్పుకోవాలి. 70,000కు దగ్గర మెజారిటీ ఆయనకు వచ్చి ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని అందుకుని రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా, అనేక శాఖలకు మంత్రిగా తన కర్తవ్యాన్ని దేశం అంతా కూడా తన వైపు తిప్పుకునేలాగా చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆయన గెలుపు కూడా అంత భారీ స్థాయిలోనే ఉంది. దానికి మూల కారణమైనటువంటి వ్యక్తులు పిఠాపురం ప్రజలు. పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత అక్కడ ప్రతిపక్ష పాత్రే లేదు అనుకోవాలి. వంగా గీత గారు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి పోటీ చేసినా కూడా ఆమె కూడా అంత ఇంపాక్ట్ చూపించలేకపోయారు. ముద్రగడ గారు కావచ్చు, మిథున్ రెడ్డి కావచ్చు, ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి కావచ్చు, ఎవరు వచ్చినా సరే ఇది పవన్ కళ్యాణ్ గారి అడ్డ, ఇది జనసేన పార్టీ అడ్డ, ఇది ఇక పిఠాపురం చరిత్రలో ఒక నియోజకవర్గం జనసేన పార్టీ ఖాతాలో నిలిచిపోతుంది. అలాంటి పిఠాపురంలో ప్రజెంట్ వైఎస్ఆర్సీపీ జాడలే కనుమరుగైపోయాయి. ప్రస్తుతానికి ఆ పార్టీ నాయకులే కాదు, కార్యకర్తలు కూడా ఎవరూ లేరట. మొన్న పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారు అని తెలిసిన తర్వాత, అనౌన్స్ చేసిన తర్వాత, నామినేషన్ వేసిన తర్వాత, ప్రచారం మొదలుపెట్టిన తర్వాత ఆ పార్టీకి సంబంధించినటువంటి చాలా మంది కార్యకర్తలు చాలా బలంగా, రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి ఉన్నటువంటి కార్యకర్తలు అందరూ కూడా, నాయకులందరూ కూడా, కింద స్థాయి నాయకులందరూ కూడా జనసేన పార్టీలోకి చేరిపోవడం మనం చూసాం. ఇప్పుడు చాలామంది జనసేన పార్టీకి ముఖ్యమైన నాయకులు, మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి కావచ్చు, మొన్న పోటీ చేసినటువంటి వ్యక్తి కావచ్చు, మాజీ ఎంపీ, మొన్న పవన్ కళ్యాణ్ గారి మీద పోటీ చేసిన వ్యక్తి కావచ్చు, వీళ్ళందరూ కూడా ప్రస్తుతానికి అక్కడ ఎవరు కనిపించట్లేదు, వినిపించటం కూడా లేదు. పేరు కూడా వినిపించని పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ పిఠాపురంలో ఉందనుకోలేదు. ఆబ్వియస్లీ రాష్ట్రం అంతా కూడా చాలా వైఎస్ఆర్సీపీకి పతనమే మొదలైపోయింది. ఓడిపోయిన తర్వాత ఇంకా దిగజారిపోయిన పరిస్థితి కనిపించింది. కానీ పిఠాపురంలో అయితే కంప్లీట్గా తుడిచిపెట్టిపోయింది వైఎస్ఆర్సీపీ. ఇక్కడ ఒక అంత చెప్పాలంటే టీడీపీయే కొంత ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంది అనుకోవాలి. వర్మ గారి నేతృత్వంలో ఆయనే కొంచెం అభివృద్ధి పనులు, అలాగే సమస్యలు అన్నీ కూడా బయటికి తీసుకురావడం జరుగుతుంది. ఇక్కడ ప్రధానంగా 2 పార్టీలే ఇప్పుడు పోటాపోటీగా ఉన్నాయి. ఒకటి టీడీపీ, ఇంకొకటి జనసేన. ఇక్కడ వైసీపీ పార్టీ అనేదే కనుమరుగైపోయింది. కంప్లీట్గా తుడిచిపెట్టేశారు అక్కడ ఉన్నటువంటి ప్రజలు. ఇక్కడ ఉన్న నాయకులు కూడా ఇంకొక ఆల్టర్నేటివ్ నియోజకవర్గం చూసుకుందామా, లేదంటే ఇంకొక పార్టీ చూసుకుందామా అనే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి ఏం చేస్తారనేది వెయిట్ చేయాలి. ముఖ్యంగా వంగా గీత గారు మెగా ఫ్యామిలీకి అత్యంత సన్నిహితురాలు. చాలాసార్లు పవన్ కళ్యాణ్ గారు కానీ, నాగబాబు గారు కానీ చాలాసార్లు ఆమెను ఏమీ అనద్దు అని కూడా చెప్పడం జరిగింది. సో ఒక మంచి రిలేషన్ ఉన్నటువంటి వారిద్దరి మధ్య మరి జనసేనకు వస్తారా? పెండం దొరబాబు గతంలో వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేసి గెలిచారు 2019 నుంచి 24 వరకు. మరి ఇప్పుడు ఆయన కూడా వస్తారు అన్నట్టుగా తెలుస్తుంది. మరి టీడీపీకి వస్తే అక్కడైతే సీట్ అయితే రాదు. ఒక జనసేనకు వస్తే పక్క ఇంకొక నియోజకవర్గం ఏమన్నా పోటీ చేయొచ్చేమో తెలియదు. సో వీళ్ళిద్దరి భవిష్యత్తే కాదు, అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ భవిష్యత్ అంతా కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి చేతిలో ఉన్నట్టు. ముఖ్యంగా వంగా గీత గారు అయితే డెఫినెట్గా వైఎస్ఆర్సీపీని వీడి త్వరలో జనసేనలో జాయిన్ అవ్వబోతున్నారు. ఒక కీలకమైనటువంటి నియోజకవర్గాన్ని ఆవిడికి అప్పచెప్పబోతున్నారు అని కూడా తెలుస్తుంది. మరి ఏం చేస్తారనేది చూడాలి. ఇకపోతే ముద్రగడ పద్మనాభం గారు, ఆయన చాలా కీలకమైనటువంటి వ్యక్తి, కాపు నాయకుడిగా, కాపు ఉద్యమ నాయకుడిగా రాష్ట్రం అంతా కూడా ఒక సుపరిచితమైనటువంటి పేరు. ఆయన రీసెంట్గా ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకున్నారు. పవన్ కళ్యాణ్ గారి గెలుపుతో ఆయన పేరు కూడా మారిపోయింది. మరి ఆయన్ని కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా గౌరవిస్తూ
ఆయనకి ఆయన కూతురికి మధ్య ఉన్నటువంటి దూరాన్ని తగ్గించి మిమ్మల్ని కలిపే బాధ్యత నాది అన్నారు. మరి అది చేస్తే మరి ముద్రగడ పద్మనాభం గారు కూడా జనసేన పార్టీలోకి గతంలో వస్తానని చెప్పినటువంటి వ్యక్తి మరి ఈసారి వస్తారా? అంత పట్టుదల గల మనిషి జనసేన పార్టీకి ఆహ్వానిస్తారా? ఆయన వచ్చే అవకాశం ఉందా లేదా అనేది ఆయనకి తెలియాలి. ఇకపోతే పిఠాపురంలో మాత్రం వైఎస్ఆర్సీపీ పార్టీ కంప్లీట్గా ఖాళీ అయిపోయింది. ప్రస్తుతానికి వైఎస్ఆర్సీపీ ఊసే లేదు అని చెప్పుకోవచ్చు.